రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు: 1/2 kg పన్నీర్, ఒక 5 నుంచి 6 టమాటాలు, 3 ఉల్లిగడ్డలు మీడియం సైజ్వి. ఇప్పుడు బటర్ కూడా తీసుకోండి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ నూనె పోసి 2 స్పూన్ల నూనె పోయండి. దాంట్లో కొద్దిగా మనం కట్ చేసుకున్న పన్నీర్ని కొద్దిగా వేయించుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ పోసి దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, ఆనియన్స్, టమాటాలు కొంచెం 1 నిమిషం కొద్దిగా ఆనియన్ ఉల్లిగడ్డ వేగాక దాంట్లో కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసుకొని కలుపుకొని దాంట్లో ఎండుమిరపకాయలు కూడా ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకోండి. మీరు ఎక్కువ స్పైసీగా తినాలని అనుకుంటే ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకోండి. కాకపోతే 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేస్తేనే మనకు రెస్టారెంట్ టైప్ పన్నీర్ బటర్ మసాలా టేస్ట్ వస్తుంది. దాంట్లో ఒక 10 నుంచి 15 కాజు వేసుకోండి. అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు వేగాక దాన్ని మిక్సీలో పేస్ట్లా చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని కూడా పేస్ట్ చేసుకోండి. మీరు ఎండుమిరపకాయలకు ఆప్షనల్ కారం పొడి వేసుకుంటే అది టేస్ట్ కొద్దిగా మారుతుంది. అందుకే ఎండుమిరపకాయలే వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో బటర్ వేసుకోండి. నేను 1 స్పూను బటర్ వేసాను. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మనం పేస్ట్ చేసిన టమాటో పేస్ట్ని దాంట్లో వేసేసేయండి. అది కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికాక దాంట్లో కసూరి మేతి వేయండి. 1 స్పూన్ కసూరి మేతి వేసి అది కొద్దిగా ఉడికేటప్పుడు దాంట్లో ఒక హాఫ్ స్పూను చక్కెర వేయండి. అది కరిగాక దాంట్లో మనము వేయించుకున్న పన్నీరు కూడా వేసేసి ఒక 5 నిమిషాలు కొద్దిగా ఉడికాక సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోయే పన్నీర్ బటర్ మసాలా మీకోసం.